సీఎం రేవంత్ రెడ్డిపై హీరోయిన్ మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పరిస్థితులపై రేవంత్కు సూటిగా ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదంటున్నారు మాధవీలత. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందంటున్నారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీని నిలదీస్తారంటూ మాధవీలత ప్రశ్నించారు. కొడంగల్లో మీ కుటుంబ సభ్యుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నారంటూ మాధవీలత ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కోమటిరెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం చేశారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇండస్ట్రీ వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడంటూ మాధవీలత ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్ళందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నాడని, ఎందుకు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారంటూ మాధవీలత మండిపడ్డారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారంటూ మాధవీలత రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, చూద్దాం. హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా మంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. రైట్, దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. గతంలో జగన్ మాదిరిగా ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తున్నారని, సినిమా వాళ్ళని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూస్తున్నారంటూ మాధవీలత షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నటి మాధవీలత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అన్ని సమస్యలపై ఎలాగైతే సినిమా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారో అన్ని సమస్యలపై ఇలాగే అసెంబ్లీలో స్పందిస్తారా, ఇలాగే చేస్తారా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వెనుకేసుకొచ్చారు. అల్లు అర్జున్ చేసింది ఏమాత్రం తప్పు కాదంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పరిస్థితులపై రేవంత్కు సూటిగా ఆమె ప్రశ్నలు సంధించారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదంటున్నారు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందంటూ మాధవీలత కొత్త అర్థం చెప్పుకొచ్చారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీని కూడా నిలదీస్తారా అంటూ మాధవీలత ప్రశ్నిస్తున్నారు. కొడంగల్లో మీ కుటుంబ సభ్యుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆమె ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను మీరు ఏమైనా చేశారా? వాళ్ళకి ఏమైనా పరామర్శించారా? వారికి ఏమైనా ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారా అంటున్నారు. అలాగే ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా పొద్దుతిరుగుడు పువ్వులాగా పోల్చారు. ఇక రైతులకు ఆయన ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. పొద్దుతిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారా అంటూ ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఎస్, రవిచంద్ర జాయిన్ అయ్యారు. రవిచంద్ర, తాజాగా నటి మాధవీలత ముఖ్యమంత్రిపై షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు.
సో ఏంటి మాధవిలత మాటలో అర్థం ఏంటి? రామ్దాస్, అల్లు అర్జున్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనుకోవచ్చు. దీంట్లో ద వెరీ ఫస్ట్ పర్సన్ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కప్పుబడుతూ అల్లు అర్జున్ ని సమర్థిస్తూ ఒక వ్యక్తి మాట్లాడటం అనేది ఫస్ట్ టైం. మాధవిలత సాహసం చేశారని చెప్పుకోవాలి. ఆర్జీవి కొంత ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ కూడా అల్లు అర్జున్ ని సమర్థిస్తూ డైరెక్ట్ గా ఇంత సూటి ప్రశ్నలు పొలిటీషియన్లు వేశారు, గతంలో చాలా మంది వేశారు. ఆ పొలిటీషియన్లు వేసిన ప్రశ్నలను కొన్ని సంధించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా అటాక్ చేయడం సినిమా పరిశ్రమ నుంచి ఒక నటిగా మాధవిలత ఫస్ట్ టైం చేశారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ చేసింది నేరం కాదు అంటూ ఆవిడ ఒక తీర్మానం అయితే చేశారు. అల్లు అర్జున్ నేరం చేశాడా, తప్పు చేశాడా, అది పొరపాటున జరిగిందా? పొరపాటున జరిగినా తప్పు చేసినప్పుడు అది ఒక్కొక్కసారి నేరమే అవుతుంది. అది న్యాయస్థానంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది తప్ప న్యాయమా పొరపాట అనేది, నేరమా అనేది. సో ఆ విషయం అన్ని పక్కన పెడితే సినిమా పరిశ్రమపై ఉక్కుపాదం మోపుతున్నాడు. అలాగే సినిమా పరిశ్రమను అంతటిని కూడా తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి కామెంట్లన్నీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే నిన్న మీటింగ్ జరిగింది, చాలా పీస్ఫుల్ గా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని అటు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ చెప్పారు. అలాగే పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్యలో ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నాడు. దిల్ రాజు ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, తెలుగు సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ దిశగా మాకు దిశానిర్దేశం చేశాడు ముఖ్యమంత్రి అంటూ అందరూ చెప్పిన నేపథ్యంలో పరిశ్రమని తొక్కేస్తున్నారు, పరిశ్రమ వాళ్ళందరినీ వేధిస్తున్నాడు అంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ తోటి రేవంత్ రెడ్డిని పోల్చడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇలాంటి విమర్శలు పరిశ్రమ నుంచి రాకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేషన్ అయితే జరుగుతోంది. ఒక కమిటీ వేయబోతున్నారు, పరిశ్రమకి ఏమేం కావాలి, అలాగే పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏమేం కావాలి, ఇవన్నీ కూడా ఫైనల్ చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు, అలాగే చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది ప్రముఖులతోటి ఒక కమిటీ వేస్తున్నామని నిన్న డిసైడ్ అయిన నేపథ్యంలో ఇలాంటి విమర్శలు రావటం అనేది మంచిది కాదు అని చిత్ర పరిశ్రమలో కొంతమంది మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల చాలా మందికి కొంత బాధ, కోపం ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి వ్యక్తీకరించలేని పరిస్థితి. అది వ్యక్తీకరించినప్పటికీ కూడా పరిశ్రమకే అది మేలు చేయదు, పరిశ్రమకే అది కీడవుతుంది అని భావించే సినిమా పరిశ్రమలోని కొంతమంది ఇప్పటి వరకు కూడా కామెంట్ చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మాధవిలత మాత్రం డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇద్దరిని కూడా టార్గెట్ చేశారు. అలాగే ఓవైసీ బ్రదర్స్ వాళ్ళను కూడా టార్గెట్ చేశారు. ఈ విషయంలో మీరు అసెంబ్లీలో నిలదీశారు, మిగిలిన విషయాలన్నీ కూడా ఇలాగే అసెంబ్లీలో నిలదీస్తారా అంటూ వాళ్ళను కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో సగటు పొలిటీషియన్లు, ప్రతిపక్షంల నాయకులు ఎలాగైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రవిచంద్ర ఇప్పటికంటే ఓవైపు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వంతో అయోధ్యకు నిన్నంతా కూడా కూర్చున్న పరిస్థితి, పెద్ద స్థాయిలో నిన్న చర్చలు జరిగాయి, మీటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా మాధవిలత చేసిన ఈ కామెంట్స్ మళ్ళీ ఎట్లాంటి రచ్చకు దారితీస్తాయి? ఇది కరెక్ట్ అయితే కాదు, కాకపోతే దీనిపై 1-2 రోజులు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో పరిశ్రమ నుంచి ఈ మాధవిలత కామెంట్స్ ని చూసి ఇంకా ఎవరన్నా రియాక్ట్ అయ్యి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తారా, లేదంటే సైలెంట్ గా ఈ రోజు వరకు ఎలా ఉన్నారో అలాగే కంటిన్యూ అవుతారా అనేది ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి మధ్య ఒక కోఆర్డినేషన్ అయితే జరగటానికి ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు కాబట్టి సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కామనే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి విమర్శలను పట్టించుకొని ఆ రూట్ మ్యాప్ లో ముందుకు వెళ్లే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదనే అనుకుంటున్నారు చిత్ర పరిశ్రమ నుంచి అయితే. థ్యాంక్ యూ రవిచంద్ర. సో సీఎం రేవంత్ రెడ్డిపై హీరోయిన్ మాధవిలత షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర పరిస్థితులపై రేవంత్కు సూటిగా ప్రశ్నలు సంధించారు. అల్లు అర్జున్ చేసింది అసలు క్రైమ్ కాదంటున్నారు మాధవిలత. తప్పుకు నేరానికి పొరపాటుకు చాలా తేడా ఉందంటున్నారు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని ఈ రకంగా తప్పులు చేసి నిలదీస్తారంటున్నారు. కొడంగల్లో మీ కుటుంబ సభ్యుల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దానికి
మీరు ఎందుకు చర్చ పెట్టలేదంటూ ఆమె మాట్లాడుతున్నారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కూడా ఆమె విమర్శించిన పరిస్థితి. ఇటు దిల్ రాజును కూడా ఆమె టార్గెట్ చేశారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి ఇండస్ట్రీని కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారంటూ ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ముఖ్యమంత్రి గలీజ్గా బిహేవ్ చేస్తున్నారంటూ మాధవిలత అయితే మండిపడుతున్నారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూస్తున్నారంటూ ఆమె మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. అయితే నిన్నంతా కూడా సినిమా పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశం జరిగిన తర్వాత ఒకసారిగా మాధవిలత ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేయడం అయితే ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే ఇండస్ట్రీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో మాధవిలత కామెంట్స్ని మరి దీనిపై ఏదైనా చర్చ జరుగుతుందా? ఆమె కామెంట్స్ని ఆధారంగా ఇంకెవరైనా ముందుకొస్తారా? ప్రభుత్వంపై విమర్శ చేసే ధైర్యం ఉందా, లేదా లైట్ తీసుకుంటారా? మాధవిలత కామెంట్స్ని పెద్దగా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉంటుందా? ఏం జరుగుతుందని మాత్రం వెయిట్ చేయాల్సిందే. మాట్లాడతారా? రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా మంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్లా తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పూజలు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు.